నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకేడు దామరచర్ల మండలం మధ్యలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి పెంపునకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనకుండా అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైట్ ఫర్ అందిస్తారు. రాము, కుమార్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, ఎన్జిఓ సంస్థల సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. తాజాగా నార్కెట్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏదైతే దామరచర్ల మండలం గణేష్పాడు, పాలకేడు మండలం శూన్యంపాడు గ్రామాల మధ్య ఉన్నటువంటి అదానీ అంబుజా సిమెంట్ సంబంధించినటువంటి గనుల పెంపు ప్రజాప్రతినిధుల సేకరణ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం, పట్టుమని 10 మంది కూడా లేరు, కుర్చీలన్నీ కూడా ఖాళీగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ సమీప గ్రామాల ప్రజల్ని ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వలేదు. అన్ని ఖాళీ కుర్చీలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. కేవలం అందులో పనిచేసేటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే మొత్తం గ్యాలరీని నింపారు. దీంతోపాటు కొన్ని ఆంధ్ర నుంచి కొన్ని ఎన్జిఓ సంస్థల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కంపెనీలతో కొలీట్ అయ్యి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి దానికి అనుకూలంగా మాట్లాడేవారిని మాత్రం ఇక్కడ తీసుకొచ్చారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 1000 ఎకరాల్లో ఈ అదానీ అంబుజా కంపెనీ ఒక విధ్వంసం సృష్టిస్తూ ఉంది. దుమ్ము ధూళితో బూడిదతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలను కూడా ఎక్కడికక్కడ సర్వనాశనం అవుతూ ఉన్నాయి. దీనికి తోడు ఈరోజు గనుల పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలైతే ఇంకా మరింత ఇక్కడ విధ్వంసం అవుతుందని కూడా ఇక్కడ స్థానికుల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. 1.5 మిలియన్ టన్నుల సంబంధించినటువంటి ఉన్నటువంటి మైనింగ్ ఏరియాను 1.8 మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంచుకునేలాగా ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ జరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ లేకుండా హియరింగ్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న రావణపేట మండల కేంద్రంలో మనం చూసాం, అక్కడ అదానీ అంబుజా సిమెంట్ 1300 ఎకరాలు కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ప్రజాప్రతినిధులు సేకరణ చేస్తే అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. పెద్ద ఎత్తున అక్కడ తిరగబడ్డారు. దీంతో తోకముడిచినటువంటి అదానీ కంపెనీ ఇక్కడ మరొకసారి అదానీ కంపెనీ పెన్నా సిమెంట్ను కొనుగోలు చేసి మరొక 400 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరణ చేపట్టేలాగా ఒక పెద్ద కుట్ర చేస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అడుగున పోలీసులు మనకు కనపడుతూ ఉన్నారు. దాదాపు 600 మంది పోలీసులతో ఈ ప్రాంతాలంతా కూడా అష్టదిగ్బంధనం చేశారు. అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ దామరచర్ల మండలం, అదేవిధంగా పాలకేడు మండలంలోని రావిపాడు, అదేవిధంగా గణేష్పాడు, జాన్పాడు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క పోలీసు ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు. సామాన్య రైతుల్ని రానివ్వట్లేదు, సామాన్య ప్రజల్ని రావట్లేదు, వాళ్ళ బాధ చెప్పుకునివ్వట్లేదు. గతంలో ఉన్నటువంటి పెన్నా సిమెంటే తమకు చాలా హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా తుంగలో దొక్కింది. ఇప్పుడు ఏదైతే కొనుగోలు చేసినటువంటి అదానీ కంపెనీ కూడా ఇదే రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా స్థానికులు ఆపోతూ ఉన్నారు. ఇక్కడ 90% మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయట్లేదు, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణ చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిమంది స్థానికులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏం మీరు అభ్యంతరం చెప్తా ఉన్నారండి? మన రావణపేటలో మనం చూసాం, పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు ఎదురైంది, తిరగబడ్డారు ప్రజలు. ఈరోజు ఇక్కడ కూడా మీరు ఏ విధంగా దీన్ని అడ్డుకోబోతా ఉన్నారు? ఏం చెప్తారు? ఇక్కడ గనులు విస్తరణ అంటూ జరిగితే పర్యావరణ సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది? నా పేరు బాదే నర్సయ్య, ప్రజా కళాకారుణ్ణి. ప్రజల పక్షంలో నేను ఎప్పుడూ ముందడుగు ఉంటాను. ఈనాడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి అంశంలో ఈనాడు ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ పోలీసు నిర్బంధం, మరి యాజమాన్యం నిర్బంధంతో ఇక్కడ లోకల్లో వాళ్ళని పాల్గొనకుండా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది జరుగుతుంది. వాస్తవికంగా మనం ఒక్కసారి విశ్లేషించుకుందాం. మనకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ముందు ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టేటువంటి అంశం ఏది చేసినా అది ప్రజలకు విరుద్ధమే. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వీటి మూలాన ప్రజా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ప్రజలు శ్మశాన వాటికకి దగ్గరయ్యేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దావోస్లో ఒప్పందాలు చేసుకున్నారండి. ఆ ఒప్పందంలో భాగంగానే ఈరోజు రామన్నపేట 1300 ఎకరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ గనుల పెంపు, విస్తరణ పెంపు, ప్లాంట్ల విస్తరణ కూడా జరుగుతుంది అనుకోవచ్చా? కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఆదాయం తిరుగుతుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దోస్తానం చేస్తూ ఉంది అనిపిస్తుంది. మనకి ఏ విధంగా అనిపిస్తుంది? ఆదాని గ్రూపు వాళ్ళతో మమేకమయ్యి ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ నీతి వైఖరి. ఎందుకు ఏమిటంటే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం గురించి పట్టదు, ప్రజల బాగోగుల గురించి పట్టదు. ఉదాహరణకు నేను ఒక చిన్న అంశం మేము ముందు చెప్తున్నా. ఇంతకుముందు ఇక్కడ నిర్వహించినటువంటి అనేక ఫ్యాక్టరీలలో కనీస వసతులు, కనీస సౌకర్యాలు కల్పించారా? లేదు. తోవినటువంటి గనులు పూడ్చారా? లేదు. గనులు పూడ్చకపోవటం మూలాన మరి భూకంపాలు వచ్చి ఇళ్ళు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా మరి ఇక్కడ కాలుష్య బారిన పడి, నీటి కాలుష్యం బారిన పడి
ప్రజల ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు నీరు మనం ఇస్తున్నాం, కరెంటు మనం ఇస్తున్నాం, రోడ్లు మనం ఇస్తున్నాం, బ్యాంకుల ప్రజల డబ్బులు లోన్ ఇస్తుంది. ప్రజల ప్రాపర్టీతో నిర్మించుకుంటున్నటువంటి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం ప్రజల గురించి పట్టించుకునేటువంటి ఆలోచన లేదు. శబ్ద కాలుష్యం ఏదైతుందో, శబ్ద కాలుష్యం మూలాన మనిషికి చెవుడు మెంటలు వస్తుంది, అట్లాగనే బోర్లు బుడిపోతాయి, అట్లాగనే అనేక రకాలుగా ప్రజలకు హాని జరుగుతుంది. ఇట్లనే కాకుండా కూడా ఈనాడు ఈ ఫ్యాక్టరీ ఏదైతుందో ఈ ఫ్యాక్టరీని అనుమతి ఇవ్వద్దు, ఈ ఫ్యాక్టరీని మూసేయాలి. డబ్బు కనుసన్నల్లో మరి బలవంతుల కనుసన్నల్లో సాగుతున్న ఈ ప్రజాభిప్రాయాన్ని రద్దు చేయాలి. దీనికి కంపెనీకి మరి పర్మిషన్ ఇవ్వద్దనేటువంటిదే మా యొక్క విన్నపం. మీ పేరు ఏం పేరండి? పక్కనే కృష్ణానది ఉందండి. కృష్ణానదికి ఉన్న ప్రమాదం కొంచెం ఉందా? దీంతో పాటు పంట పొలాలపైన దుమ్ము ధూళి బూడిద పడుతుంది అంటున్నారు. ఇది విస్తరిస్తే ఇంకే ప్రమాదం ఎట్లా ఉంటుంది? నా పేరు రాపోల్ నవీన్ కుమార్. ఈరోజు అదానీ అంబానీ ఏదైతే ఉందో ఈ అదానీ ఫ్యాక్టరీ దరిదాపుల ఒక 650 మంది పోలీసులతోటి ఈరోజు మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ లెక్క లేదు. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వచ్చినటువంటి జనాల్ని ఆపటం, ఎవరైతే చెప్పడానికి ప్రజాభిప్రాయం చెప్పడానికి వస్తున్నటువంటి వాళ్ళని పోలీసులు ఆపటం, అదేవిధంగా ఏదైతే చెప్పడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మేము జిల్లా కలెక్టర్ గారిని, సూర్యాపేట కలెక్టర్, అదేవిధంగా నల్గొండ కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉందో 600 నుంచి 700 మంది సుమారు పోలీసులను పెట్టి ఏదైనా వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీపై పోలీస్ స్టేషన్లలో బంధించడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ పక్కన గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క పంట పొలాలు మొత్తం కూడా కాలుష్యం ద్వారా మొత్తం కూడా ఏదైతే వాళ్ళ ప్రధానమైనటువంటి పంట ఏదైతే ఉందో పత్తి పంట కూడా సర్వం నాశనం అవుతుంది ఈ ఫ్యాక్టరీల వల్ల. కాబట్టి ఈ ఫ్యాక్టరీని వెంటనే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెంటనే వీటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి దావోస్లో ఒప్పందం చేసుకున్నారండి. దానిలో ప్రకారమే రావణపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈరోజు గనుల పెంపు విస్తరణ కూడా జరుగుతూ ఉంది. దీనిపైన రేవంత్ రెడ్డికి కూడా ఏం సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డికి ఆదానికి దోస్తానం ఉందనే నిదర్శనం ఇదంతా కూడా. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంటులో ఆదాని అదేవిధంగా మోడీ ఇద్దరు సేమ్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం ఆదాని గ్రూపులకి ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడో రాహుల్ గాంధీ చెప్పాలి అని మేము. ఎందుకంటే అక్కడనేమో సెంట్రల్లోనేమో రాహుల్ గాంధీ, మోడీ వీళ్ళందరేమో మనం ఆదాని మోడీ ఒకటని చెప్తారు. ఇక్కడ మాత్రం రాష్ట్రంలో మాత్రం మన రేవంత్ రెడ్డి మాత్రం ఆదానికి కంపెనీకి ఏ విధంగా పర్మిషన్లు ఇస్తాడో మీరు పత్రికాముఖంగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీ ఊరు ఎవరండి? గ్రామంలో ఉన్నారండి పోలీసులు ఉన్నారా? మేము దారి పొడవును కూడా చూసాం, చాలా మంది పోలీసులు ఉన్నారు. మీ గ్రామస్తుల్ని రానివ్వలేదా? మీ గిరిజన రైతుల్ని రానివ్వలేదా? గిరిజనులు ఏం చెప్తారు? నమస్తే, నా పేరు అశోక్ నాయక్ అండి. మాది శూన్యంపహాడ్ గ్రామము నివాసిని. ఈరోజు చూస్తుంటే అసలు ఒక మొత్తం పోలీస్ వ్యవస్థ, రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా మా ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ లేని విధంగా అసలు చిన్న జరిగినా కానీ మా ఊరు పోలీసులు రారు. కానీ ఈరోజు మాత్రం మా ఊరంతా పోలీసులే. మేము ఎంతమంది జనాలు ఉంటే అంతమందికి రెట్టింపు ఊరు పోలీసులు వ్యవస్థ. మా గ్రామం నుంచి రావాలంటే దగ్గర 2 కిలోమీటర్ మా ఊరు పక్కన నాకు దగ్గర 4 చెక్ పోస్టులు ఉన్నాయి, అవి దాటుకుంటూ రావాలి. కనీసం స్థానికు నేను చెప్పుకున్నా కానీ రానిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే నేను బీఆర్ఎస్ నాయకుని, మా చుట్టుపక్కల నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేయడం అది చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము మా బాధలు చెప్పుకోవడం కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం. అసలు వ్యవస్థ ఎట్లా ఉందంటే అదాని అంటేనే దేశం మొత్తం అదాని. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, స్థానిక ఎమ్మెల్యే కూడా భయపడుతున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భయపడుతున్నట్టే అర్థం చేసుకోవాలి. అంతగా నడుస్తుంది ఇక్కడ. అంతా రేవంత్ రెడ్డి చెప్పు చెట్టులో అదాని గ్రూప్ నడుస్తుంది. ఇది ముమ్మాటికి దొంగ చర్య అనేది ఖచ్చితంగా కట్టించాలి. గతంలో కూడా చెప్పినాం, పక్కనే మా పంట పొలాలు ఉన్నాయి, పత్తి పొలాలన్నీ ఆగమైపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు వినిపించుకున్న కలెక్టర్ గారికి, పోలీసు బోర్డు వాళ్ళకి చెప్పుకున్నా కానీ మమ్మల్ని మా మాటనే వినట్లే వాళ్ళు. దయచేసి మా జనాలకి అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఖచ్చితంగా దీన్ని ఆపాలని కోరుతున్నాను. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ముందస్తుగానే అరెస్ట్ చేశారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం, పబ్లిక్ లేనటువంటి హియరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. బలవంతంగా పోలీసుల చేత ఇక్కడ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి హియరింగ్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ రావణపేటలో కూడా ఇదే రకంగా చేయవారు, కానీ అక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఈరోజు శూన్యంపాడు గ్రామంలో కూడా మేము పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ విస్తరణ మేము చేపట్టించేది లేదు. తమ పంట పొలాలు కాపాడుకుంటాం, తమ భూములు కాపాడుకుంటాం, తమ ప్రాణాలను కాపాడుకుంటామని కూడా రావిపాడు, జాన్పాడు, గణేష్పాడు సంబంధించినటువంటి గ్రామస్తులు తిరగబడతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ వెనుక పోవాలని కూడా వాళ్ళు గంటపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.
రైట్